హలలింగం శేషరావు. ఇప్పటి వరకు మనం అమెరికా నుంచి కొంతమంది తెలుగుదేశం పార్టీని విమర్శించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులను చూసాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులను చూసాం. సోషల్ మీడియా వేదిక తీసుకొని బూతు పురాణాలు వినిపిస్తూ బండ బూతులు తిడుతూ అక్రమ సంబంధాలని అంటగడుతూ అమెరికా నుంచి సోషల్ మీడియాలో, ఆస్ట్రేలియా నుంచి సోషల్ మీడియాలో, యూకే నుంచి సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు అనేక మందిని మనం చూసాం. ప్రత్యేకించి అమెరికా నుంచి అనేక మంది దుర్భాషలాడుతూ, అనేక మందికి అక్రమ సంబంధాలు అంటగడుతూ, అనేక మంది మహిళల్ని వ్యక్తిత్వ హననం చేస్తూ, బూతులు తిడుతూ వీడియోలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు పంచి పడబోతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ కూడా అన్వేషిస్తున్నారు, అధ్యయనం చేస్తూ ఉన్నారు. అమెరికాలో ఉండేటువంటి 5,50,00,000 మందికి సంబంధించినటువంటి వీసాలని రివ్యూ చేస్తున్నారు. వాటిని రద్దు చేయాలా, కంటిన్యూ చేయాలా అనే దాని మీద అధ్యయనం చేస్తున్నారు. ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు. అమెరికా వీసా వచ్చిన తర్వాత, అమెరికాకు వచ్చిన తర్వాత, అమెరికాలో ఉద్యోగం పొందిన తర్వాత, అమెరికాలో గ్రీన్ కార్డు పొందిన తర్వాత వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అనే దాని మీద ఇప్పుడు స్క్రూటినీ చేస్తూ ఉన్నారు. స్క్రూటినీ చేయాలని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో అమెరికాలో చదువుతున్నటువంటి విదేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించిన వీసాలను రద్దు చేశారు. అలాగే 6,000 మందికి సంబంధించిన వీసాలను కూడా, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వీసాలు కూడా రద్దు చేశారు రీసెంట్గా. దానికి కారణం ఏంటి? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, అలాగే అమెరికా చట్టాలకు విరుద్ధంగా నడుచుకునేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వీసాలను రద్దు చేశారు. ఇప్పుడు మొత్తం 5,50,00,000 మందికి సంబంధించినటువంటి వీసాలని రివ్యూ చేస్తున్నారు. రివ్యూ చేస్తూ అసలు వీసాలను కంటిన్యూ చేయాలా లేదా పర్లేదా అనే దాని మీద అధ్యయనం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ 5,50,00,000 మంది విదేశస్తులు ఎవరైతే ఉన్నారో అమెరికాలో, వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి కదా, ట్విట్టర్ పేజీ కానీ, ఫేస్బుక్ పేజీ కానీ, లేదా ఇన్స్టాగ్రామ్ కానీ, లేదా టెలిగ్రామ్ కానీ, లేదా టిక్టాక్ కానీ, ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియా వేదికలు అనేకం ఉన్నాయి. ఈ వేదికల మీద లింక్డ్ఇన్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద వాళ్ళు ఎలాంటి అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు, వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనే దాని మీద అధ్యయనం చేస్తున్నారు. అమెరికాకి వ్యతిరేకంగా, పాలస్తీనులకి అనుకూలంగా ఒకవేళ కనుక పోస్టులు పెట్టున్నా, లేదా అమెరికాని వ్యతిరేకిస్తూ, ట్రంప్ని వ్యతిరేకిస్తూ, అమెరికా పాలసీని విమర్శిస్తూ మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నా వాళ్ళ వీసాలు రద్దు కాబోతున్నాయి. ఇక రెండో అంశం, అమెరికాలో ఉంటూ దుర్భాషలు ఆడుతూ అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి వ్యక్తిత్వ హననం చేసేటువంటి వాళ్ళు ఎవరున్నారు? అమెరికాకు వచ్చి అమెరికాలో అమెరికా చట్టానికి అనుగుణంగా ఉద్యోగం చేసుకోకుండా అక్కడ డబ్బులు సంపాదిస్తూ అక్కడి నుంచి ఇతరుల మీద విషం చిమ్మేటువంటి వాళ్ళు ఎవరున్నారు? వీటన్నిటి మీద అధ్యయనం చేస్తున్నారు. బహుశా మన ఎన్ఆర్ఐలు చాలామంది దొరికే అవకాశం ఉంది ఈ అధ్యయనంలో, ఈ స్క్రూటీలో. ఎందుకనంటే 2024 ఎన్నికలకు ముందు అనేక మంది మీద వ్యక్తిత్వ హననం చేస్తూ పోస్టులు పెట్టారు, కామెంట్స్ చేశారు, వీడియోలు చేశారు. వాళ్ళందరి మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ కంప్లైంట్స్ని కనుక అమెరికా ఎంబసీకి ఇస్తే పంచి పడుతుంది చాలామందికి, ఎన్ఆర్ఐలకి చాలామందికి పంచి పడేటువంటి అవకాశం ఉంది. వీసాలు పర్మనెంట్గా రద్దు చేసి అమెరికాకు ఎంటర్ కాకుండా నిషేధించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అలాంటి నిర్ణయాన్ని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నారు. ట్రంప్ తాజాగా జారీ చేసినటువంటి ఆదేశాల ప్రకారం 5,50,00,000 మందికి సంబంధించినటువంటి విదేశీ వీసాలని ఆయన రివ్యూ చేయమన్నారు. ఈ రివ్యూలో క్రైటీరియా ఒకటే, వీళ్ళు నడవడిక ఎలా ఉంది, వీళ్ళ మాట తీరు ఎలా ఉంది, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వీళ్ళు అమెరికా వచ్చిన తర్వాత వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది, వీటన్నిటి మీద అధ్యయనం చేస్తున్నారు. దీనికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని
ఆధారంగా తీసుకుంటున్నారు. అందులో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమీడియట్గా దాన్ని స్క్రూటినీ చేసేస్తుంది. కొన్ని సెకండ్స్లోనే స్క్రూటినీ చేసి అతని వ్యక్తిత్వం ఏంది, అతని వ్యవహారం ఏంటి అనేది బయటికి తీసుకొస్తుంది. దీంతో వీసాలు రద్దు చేసి స్వదేశానికి పంపించేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు అమెరికా చేపడుతుంది. దీంతో చాలామంది ఎన్ఆర్ఐలు భయాందోళనలో ఉన్నారు. పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రత్యర్థి పార్టీలని, వాళ్ళకి నచ్చనటువంటి పార్టీల్ని అమెరికా నుంచి దుర్భాషలాడుతూ ముఖ్యమంత్రులను లేకుండా, ప్రధానమంత్రులను లేకుండా, ఎమ్మెల్యేలను లేకుండా, మంత్రులను లేకుండా, కుటుంబ సభ్యులు, మహిళలు అని కూడా చూడకుండా అనేక మందిని అనేక రకాలుగా దూషిస్తూ మాట్లాడి వీడియోలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించినటువంటి వీసాలు రద్దు అయ్యేదానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మేరకు కొన్ని కంప్లైంట్స్ కూడా నమోదవుతున్నాయి. ఈ కంప్లైంట్స్ను కూడా భారత ఎంబసీ ద్వారా అమెరికా విదేశాంగ శాఖకి ఇచ్చేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. అమెరికాలో ఉంటూ స్వదేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా, లేదు అసలు వాళ్ళు పోయినటువంటి పని కాకుండా ఇతర పనుల్లో నిమగ్నం అయినట్టు అబ్జర్వ్ చేసినా వాళ్ళ వీసాలు పర్మనెంట్గా రద్దు అవుతాయి. అది H1B కానీ, అది గ్రీన్ వీసా కానీ, గ్రీన్ కార్డు కానీ, లేదా బిజినెస్ వీసా కానీ, ఏ వీసా అయినా సరే రద్దు చేసి డిపోర్టేషన్ చేసే అవకాశం ఉంది, అంటే తిరిగి వెనక్కి పంపించేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు అమెరికాలో వినిపిస్తుంది. ట్రంప్ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం, తాజా నిర్ణయం కూడా అదే. దీంతో ఎన్ఆర్ఐలో గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. వాళ్ళ గుండెల్లో ఎవరైతే రెచ్చిపోయి 2024 ఎన్నికలకు ముందు వీడియోలు పెట్టారో, పోస్టులు పెట్టారో వాళ్ళందరికీ ఇప్పుడు దిబిడే. అమెరికాలో ఉన్నాం కదా, మనల్ని ఏం చేయలేరు, మనం ఎలాగైనా మాట్లాడచ్చు, వాళ్ళని వ్యక్తిత్వంగా హననం చేయొచ్చు, వాళ్ళ ఇంట్లో మహిళల్ని కించపరచచ్చు, ఇలా అనుకొని నోరు పారేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పంచి పడబోతుంది, రంగు పడేలాగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. స్క్రూటినీ జరుగుతోంది. ఇటీవల కాలంలో పాలస్తీనులకు అనుకూలంగా పోస్టులు పెట్టినందుకే స్టూడెంట్స్ వీసాను రద్దు చేసి ఇంటికి పంపించేశారు. అలాగే తాజాగా 6,000 మందిని వాళ్ళ వీసాలు రద్దు చేసి ఇంటికి పంపించారు. రాబోయేటువంటి రోజుల్లో ఎవరి వీసాలు ఎప్పుడు రద్దు అవుతాయో తెలియనటువంటి సిచ్యువేషన్ అమెరికాలో నెలకొంది. మీరు తాగి వాహనం నడిపినా కానీ మీ వీసా రద్దు చేసి మీ స్వదేశానికి పంపించబోతున్నారు. అలాగే ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎలాంటి కేసులు ఉన్నాయి, స్వదేశంలో ఎన్ని కేసులు ఉన్నాయి, అమెరికాకు వచ్చిన తర్వాత ఎన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వీళ్ళ మీద గృహహింస కేసులు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. వీలున్నంత వరకు వీసాలను రద్దు చేసి వెనక్కి పంపించేదానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు. అందుకే 5,50,00,000 మంది విదేశస్తులు అమెరికాలో ఎవరున్నారో వాళ్ళల్లో ఒక భయాందోళన నెలకొంది. ప్రత్యేకించి అమెరికన్ ఇండియన్స్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎందుకనంటే 2024 ముందు చాలా మంది అమెరికా నుంచి రెచ్చిపోయి ఇష్టానుసారం పోస్టులు పెట్టారు. ఆ పోస్టులు పెట్టడమే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అదే ఇప్పుడు వాళ్ళ వీసాల్ని రద్దు చేయడానికి ఉపయోగపడేటువంటి అస్త్రంగా ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ట్రంప్. ఆ క్రమంలోనే 10% మంది ఉద్యోగస్తుల్ని వరాకిలు తీసేస్తుంది. ఇండియన్స్ని ప్రత్యేకంగా ఏరి కూడా తీసేస్తుందని చెప్పి ఇప్పుడు ఇంటర్నేషనల్గా న్యూస్ వినిపిస్తుంది. ఇండియన్స్ని వెంటాడుతున్నటువంటి ట్రంప్ రాబోయేటువంటి రోజుల్లో ఈ 5,50,00,000 మందిలో లక్షల మంది ఎన్ఆర్ఐలు తిరిగి మళ్ళా స్వదేశానికి వచ్చేలాగా కనిపిస్తుంది. సోషల్ మీడియా అకౌంట్స్లో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ పోస్టులు, వాళ్ళ వీడియోలు ఇవన్నీ కూడా వాళ్ళ వీసాలకి ఎసరు పెట్టబోతున్నాయి అని చెప్పి సర్వత్రా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి పంచి ఎవరికి పడబోతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. ఎలాంటి వాళ్ళకి పంచి ఇవ్వబోతున్నట్టు ట్రంప్ అనేది కూడా మీరు ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.